బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష ఎన్నికలు కూడా జరిగాయి. దాంట్లో రామచంద్రరావు గారిని ఏకాగ్రీవంగా ఎన్నికన్నట్టుగా తెలుసుకున్నారు. అయితే తాను నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు కూడా తనను బెదిరించారు, నామినేషన్ వేయకుండా చేశారు. అందు గురించనే నేను ఇప్పుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పారు. పార్టీకి అట్లాగే ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే ఈ సందర్భంగా మనం పైడి రాకేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని అడిగి తెలుసుకున్నాం. రాజాసింగ్ గారు రాజీనామా చేశారు, తనను బెదిరించారు, నామినేషన్ వేయకుండా చేశారంటున్నారు సార్. ఎవరు బెదిరించలేదండి. అని వీడియో కెమెరాలు ఉన్నాయి, రికార్డింగ్ అవుతున్నాయి, ఏం బెదిరించలేదు. ఇక్కడ ఏదో దానికి కొన్ని పద్ధతులు ఉన్నట్లున్నాయి. ఆ పద్ధతుల ప్రకారము ఎవరైతే నామినేషన్ చేయదో వాళ్ళు కావాలి, ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి. అంటే సుమారు ఒక 10 మంది ఉంది, ఒక సిస్టమ్ ఉంది. దాన్ని ఏదో అడిగినట్టున్నారు, దాన్ని టెక్నికల్గా సాధ్యం కానట్లేదు. ఓకే, అంత డెప్త్గా నేను పోవట్లేదు. కానీ ఎవరు కూడా సంతోషంగా వచ్చాడు. గౌరవనీయ ఇప్పుడున్న కేంద్ర మంత్రితో మాట్లాడాడు, వచ్చాడు. అంటే ఇంతకుముందే రామచంద్రరావు గారిని ఆల్రెడీ అధ్యక్షుని ఎన్నుకున్నారు. కేవలం నామమాత్రంగా ఎలక్షన్ పెట్టారు. దానికి అసంతృప్తి చెందే నేను రాజీనామా చేస్తున్నాను చెప్పారు రాజసింగ్ గారు. నామమాత్రం ఏందండి? ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు అందరూ అతను మద్దతు తెలిపారు, సపోర్ట్ చేశారు. నామినేషన్లో అతనికి సపోర్ట్ చేసి ఇచ్చారు. ఇట్లా రాజసింగ్ గారికి అట్లా ఎవరైనా సపోర్ట్ చేస్తే ఆయన కూడా పోటీలో ఉంటాడు. పోటీలో ఉంటే ఓటింగ్ అవుతుంది. అతను అంటే నామినేషన్ పర్వంలోనే అతనికి మద్దతు, అదే పేర్లు సరిగా 10 మెంబర్స్ సపోర్ట్ చేయాలన్నారు. మరి ఏదో ఆ విషయం అంత డెప్త్గా పోలేదు. అతను ఏదో కిషన్ రెడ్డి గారు మరి బయటకు వచ్చి అందరం బాగానే ఉన్నాం, అందరం 500 మందిని కూర్చున్నాము, కెమెరాలు రికార్డింగ్ అవుతున్నాయి. ప్రశాంతమైన ప్రజాస్వామ్యయుతంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు రాజసింగ్ గారితో ఏకతంగా చర్చలు జరిపినా కూడా వెనక తగ్గలేదా రాజసింగ్ గారు? ఈ ఒకటండి, ఏ దాంట్లో కూడా అందరినీ సంతృప్తి పరచడం ప్రపంచంలో ఏ పార్టీతోని కాదు. అది మీరు ముందు తెలుసుకోండి. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అసంతృప్తి ఉంటుంది. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఎందుకంటే ఆయన మా భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద ఆస్తి, ఆయన పెద్ద వజ్రం. మాకు ఈరోజు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే, తెలంగాణలో ఉన్న ఒక హిందువులకు, ఒక యువతకు ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ राजा सिंह भाई साहब. राजा सिंह तो कभी हम छोड़ता नहीं है. राजा सिंह भी हमको छोड़ के नहीं जाता. అంటే మీరు రాజసింగ్ను బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా భవిష్యత్తు? అరే బుజ్జగింపండి, మీ ఇంట్లో అన్నదమ్ముడు అడుగుతాను. పార్టీకి రాజీనామా చేసే పార్టీలోకి రమ్మని లేదు. ఆ పార్టీ అయినదంటే 2018లో ఒకే శాసనసభ్యుడు కదా ఆయన. పార్టీ అయినా ఆయన అంటే తప్పలేదు. సీనియర్ నాయకుడు కొద్దిగా అలక ఉంటుంది, మేము నచ్చ చెప్పుకుంటాము. గుండెల్లో కూడా పార్టీ పైన కూడా నాయకుల పైన భవిష్యత్తులో తనకు సరైన అవకాశాలు ఇస్తారచ్చు. పార్టీ హృదయంలో ఏముందో, పార్టీ ఉదయంలో ఆయనకు సరైన పదవి గురించి చూస్తున్నారచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఇది ఒక టీ కప్పులో తుఫాన్, దీనివల్ల ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు అందరూ విలేకరులు ఏం టెన్షన్ పెట్టుకోకరు. కలిసే హంలో రాజాబాయ్ హంలో మిల్కే చల్తే లడితే. గతంలో కూడా పార్టీ పైన కూడా నాయకుల పైన కొన్ని ఆరోపణలు కూడా చేశారు కదా. రాజకీయ ప్రక్రియ డెమోక్రసీ ప్రాసెస్లో ఇదే ఉంటుందండి. డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి ఇది నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయ్యాడు. రాష్ట్రానికి మా భారతీయ జనతా పార్టీకి శుభసూచకము. కాబట్టి అందరం సంతోషంగా ఉన్నాము. ఇక్కడ పడితే మా బాల సైనికులు అని ఉంటారు, అక్కడి నుంచి పడితే ఏబీపీ కావచ్చు, బీజేపీ యూత్ కావచ్చు, అన్ని రంగాలలో పనిచేసి వచ్చిండు. ఒక మేధావి వర్గం ఎమ్మెల్సీగా పనిచేసిండు, ప్రజా సంస్థల మీద కొట్లాడిండు, ప్రతి సమస్య మీద, రాష్ట్రం మీద, ప్రతి ప్రాంతం మీద పట్టున్న నాయకుడు, ప్రతి కార్యకర్తతో సన్నిహిత సంబంధం నాయకుడు. అన్నీ తెలిసే భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే మాకు శిరోధార్యం. భవిష్యత్తులో కూడా పార్టీ ఏది ఆదేశించినా, ఎవరిని అధ్యక్షుడన్నా, ఎవరిని సెక్రటరీ అన్నా, ఎవరిని ఎమ్మెల్యేలన్నా పార్టీ నిర్ణయాన్ని ఆదేశంగా భావిస్తాం. రాజీనామా మాత్రం ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదే అని అయితే భవిష్యత్తులో కూడా అతనికి ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా ఉందని కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వచ్చాను నేను, కానీ అక్కడ నన్ను బెదిరించారు, నామినేషన్ వేయకుండా చేశారు, అందు గురించనే అసంతృప్తితో నేను రాజీనామా చేస్తున్నానని కూడా ఇప్పుడు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నేను 2014 కంటే ముందు పార్టీలో చేరాను, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పార్టీలోనే చేరాను. కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అతనికే నేను రాజీనామా పత్రాన్ని ఇచ్చాను. అయితే స్పీకర్ ఫార్మాట్లో కూడా కిషన్ రెడ్డి గారికి స్పీకర్కు పంపేయాలి తన రాజీనామా పత్రాన్ని. ఎందుకంటే నేను బీజేపీ పార్టీ తరపు నుంచి బీజేపీ లోగో పైన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను కాబట్టి తన రాజీనామాను కూడా కిషన్ రెడ్డి గారే స్పీకర్ ఫార్మాట్లో పంపేయాలని కూడా నేను తెలియజేశాను. అయితే పార్టీకి ఓ దండం, మీకో దండం అని చెప్తూ కూడా నేను పార్టీకి ఒక లవ్ లెటర్ రాశానని కూడా రాజాసింగ్ గారు చెప్పారు. అయితే గతంలో కూడా రాజాసింగ్కు చాలా థ్రెట్స్ వస్తాయి. ఎందుకంటే హిందుత్వం పైన ఎక్కువగా మాట్లాడడం, హిందూ సమాజం కోసం నేను పోరాడతానని చెప్పారు. దాంతో అతను టెర్రరిస్టుల హిట్ లిస్ట్లో కూడా పలుమార్లు కూడా బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. రాజాసింగ్ చంపేశామని కూడా పలుమార్లు టెర్రరిస్టులు ఫోన్ చేసినట్టు కూడా అతను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అదే విషయాన్ని కూడా ఇప్పుడు రాజాసింగ్ విలేకరుల సమావేశంలో చెప్తూ నాకు, నా కుటుంబానికి టెర్రరిస్టులతో కూడా ప్రమాదం ఉంది,
అని చెప్తూ కూడా నేను ఈ రోజు నుంచి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాకు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అంటే నామినేషన్ పత్రం మీద 7 సంతకాలు పెట్టాలి, కేవలం 3 మాత్రమే సంతకాలు పెట్టారు. మిగతా 7 సంతకాలు పెట్టకుండా వాళ్ళని అడ్డుకున్నారు. అట్లాగే నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళి మీరు ఎలక్షన్లలో అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా నామినేషన్లు వేయకుండా ఉండడానికి తనను బెదిరించారని కూడా రాజాసింగ్ చెప్పారు. మొత్తానికి ఇది మొత్తం చూసుకున్నట్టయితే ఈరోజు రామచంద్రరావు గారిని కూడా ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నికగా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే రేపు ఆఫీషియల్గా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం అయితే ఒక సంచలన నిర్ణయం అనేది అయితే చూడాల్సింది ఉంది.